నేను ఉట్టి లాగుతాను అని జానకి అంటుంది. అయితే నా ఇద్దరు కూతుర్లు ఒకేసారి ఉట్టి కొట్టాలి అని జానకి కండిషన్ పెట్టడంతో అలాగేనని ఆద్యరామ అంటూ ఉంటారు. ఆద్య రామలక్ష్మి ఇద్దరూ ఒకేసారి ఉట్టిని కొట్టేలా జానకి ప్లాన్ చేసి మరి ఉట్టిని లాగుతూ ఉంటుంది. జానకి ప్లాన్ ప్రకారమే ఇద్దరూ ఒకేసారి ఉట్టిని కొడతారు. ఏంటి పెద్దమ్మ, నేనే గెలిచేదాన్ని కదా, ఎందుకు ఇలా చేశావు అని ఆద్య. అవునమ్మా, నేనే గెలిచేదాన్ని కదా, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని రామలక్ష్మి జానకిని నిలదీస్తూ ఉంటారు. నా ఇద్దరు కూతుర్లు గెలిచారు సరేనా, మీరు సైలెంట్గా ఉంటారా అని జానకి చెప్తూ ఉంటుంది. దాంతో ఆద్య రామలక్ష్మి ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. చా, ఈ ఆద్య ఓడిపోతే అమెరికాకి పంపించేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అని పద్మ బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇంటి దగ్గర పంతులు గారు జాతకం పేపర్లు చూస్తూ ఉంటే పూజారి గారి పక్కన నిలబడి ఉన్న శ్రీను దగ్గరికి శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, చూసి కూడా తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజం బ్రో, తెలుసు బ్రో, చెప్పు బ్రో అని శౌర్య అనడంతో, మీ శాంతి ముహూర్తం పెట్టించడానికి అత్తయ్య పిలిపించారు అని చెప్పడంతో, అవునా అని శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయినా నా బ్యాడ్నెస్ నీకేం తెలుసులే అని శ్రీను మనసులో అనుకుంటూ ఉంటాడు. నీకిప్పుడు పండగ కదా, పండగ చేసుకో అని శ్రీను అంటే శౌర్య పరిగెత్తుకుంటూ రామ దగ్గరికి వెళ్ళి, రామ మన శాంతి ముహూర్తం పెడుతున్నారు, అత్తయ్య పిలిపించారంట అని చెప్పడంతో, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, ఏం చేస్తున్నారు అని రామలక్ష్మి చాలా కోపంగా జానకి దగ్గరికి వెళ్తుంది. ఇదంతా వింటున్న అస్మిత, చా, ఏంటి సమయం పాడు లేకుండా ఇలా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, నా కొంప ముంచడానికే అని బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా ఇప్పుడు ముహూర్తం పెట్టిస్తున్నావు, నాకు ఇష్టం లేదమ్మా, మాకు ఏ కార్యక్రమం జరిగినా నీవు నాన్న చేతుల మీద జరగాలమ్మా, మీ ఇద్దరి మీ చేతుల మీదగానే జరగాలని తెలుసు కదమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇలా పెట్టిస్తున్నావేంటి, కాబట్టి పూజారి గారిని పంపించేసేయమ్మా అని రామ అడగడంతో, చూడమ్మా రామ, ఇది మీ నాన్న చేతుల మీదగానే జరుగుతోంది, నీకు తెలియదు కదా అని జానకి అంతకుముందు జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. రఘురామ్ ఒక బట్టల బ్యాగ్ తీసుకొచ్చి, జానకి, పెళ్ళైన తర్వాత ఆ కార్యం జరగకపోతే మంచిది కాదంటారు, నేను ఎలాగో ఆ ఇంట్లో అడుగు పెట్టలేను కాబట్టి నువ్వే దగ్గర ఉండి ఆ ముహూర్తాలన్నీ పెట్టించి రామ వాళ్ళకి కార్యం జరిగేలా చూడు అని బట్టల బ్యాగ్ని జానకి చేతిలో పెట్టి ఉంటాడు. మీ నాన్న చెప్తేనే నేను పిలిపించాను, ఇప్పుడు నీకు సంతోషమే కదా అని జానకి చెప్పడంతో రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. శౌర్య మళ్ళీ శ్రీను దగ్గరికి వచ్చి, బ్రో, ఏంటి బ్రో, రామ అత్తయ్యతో ఏం మాట్లాడుతోంది అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటే, ఇక నీ శోభనం మీద ఫస్ట్ నైట్ మీద ఆశలు వదిలేసుకో బ్రో, ఇప్పుడు రామ మీ కార్యం వద్దని చెప్తోంది అని శ్రీను అంటే, అలాంటిదేం లేదు బ్రో, చూస్తూ ఉండు బ్రో అని శౌర్య అంటూ ఉంటాడు. అంతే అంటావా, కావాలంటే నువ్వు చూడు అని శ్రీను అంటాడు. అప్పుడే జానకి రామ ఇద్దరు పంతులు గారి దగ్గరికి వస్తారు. అదేంటి, అత్తయ్య ముఖం టెన్షన్గా ఉండాలి కదా, రామ ముఖం కూడా సంతోషంగా ఉందేంటి అని శ్రీను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. పంతులు గారు జాతకాలు చూస్తున్నారు కదా అని జానకి అడగడంతో, అంటే వీళ్ళ లైన్ క్లియర్ అయిందన్నమాట అని శ్రీను అనుకుంటూ, అమ్మో, ఇప్పుడు నాకు అత్తయ్యకి కూడా ముహూర్తం పెట్టించుకోవాలి, అత్తయ్య కాకపోతే నన్ను కాపాడేది ఇంకెవరు అని శ్రీను అనుకుంటూ, అత్తయ్య ఇలా రండి అని జానకిని పక్కకు లాక్కు వెళ్తాడు. ఏంటి సీనయ్య చెప్పు అని జానకి అంటే, అత్తయ్య నీకు కొడుకైనా అల్లుడైనా నేనే కదత్తయ్య అని శ్రీను అంటే, ఇప్పుడు ఎవరు కాదన్నారు చెప్పు సీనయ్య అని జానకి అంటూ ఉంటుంది. నువ్వు మరి వాళ్ళకి మాత్రమే ముహూర్తం పెట్టిస్తున్నావు, మరి మాకెందుకు అత్తయ్య ముహూర్తం పెట్టించడం లేదు అని అనడంతో, అదేంటి సీనయ్య, మీ పెళ్ళి అయిన తర్వాత మీకు కూడా ముహూర్తం పెట్టించాను కదా అని జానకి అంటే, నువ్వు ముహూర్తం మాత్రమే పెట్టించావత్తయ్య, ఏమీ జరగలేదత్తయ్య అని శ్రీను నిజం చెప్తాడు. అవునా, ఆద్య ఒప్పుకోలేదా అని జానకి చాలా షాకింగ్గా అడుగుతూ ఆద్య అని పిలవడంతో, ఏంటి పెద్దమ్మ అంటూ ఆద్య అక్కడికి వస్తుంది. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు ఉండొచ్చు, పెద్దమ్మ బాగుండాలి, పెద్దనాన్న బాగుండాలి అని అందరూ బాగుండాలని మాట్లాడడం కాదు, మొగుడుతో నీకు కాపురం చేయడం తెలీదా, మీ మధ్య కార్యం ఇంకా ఎందుకు జరగలేదు అని జానకి నిలదీస్తూ ఉంటే శ్రీను తలదించుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. లేదు పెద్దమ్మ, మేము బాగానే ఉన్నాం పెద్దమ్మ, అయిపోయింది పెద్దమ్మ అన్నట్లుగా ఆద్య కవర్ చేస్తూ ఉంటే, అయితే నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు అని జానకి నిలదీయడంతో ఆద్య సైలెంట్ అయిపోతుంది. ఇక వాళ్ళ ఇద్దరి మధ్య కార్యం జరగలేదని జానకికి అర్థమైపోయి వాళ్ళిద్దరి చేతుల పట్టుకొని పూజారి గారి దగ్గరికి వెళ్తుంది. మీరు ఇక్కడే ఉండండి అని లోపలికి వెళ్ళి వాళ్ళ జాతకం పేపర్లు కూడా తీసుకొచ్చి, పూజారి గారు ఇదిగోండి, ఇది కూడా చూడండి అని చెప్తూ ఉంటే, ఆల్రెడీ ఇచ్చావు కదమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అవి వాళ్ళవి, ఇవి వీళ్ళవి, వీళ్ళకి కూడా ముహూర్తం పెట్టండి అని జానకి చెప్తూ ఉంటుంది. పూజారి గారు ఫస్ట్ మాకు పెట్టండి అని శ్రీను అంటే, అదేంటి బ్రో, ముందు మేం కదా వచ్చాం, మాకు పెట్టండి పూజారి గారు అని శౌర్య అంటూ ఉంటాడు. ముందు ఎవరు వచ్చారు అన్నది కాదు బ్రో, ముందు పెళ్ళి ఎవరిది అయింది అన్నదాని గురించి ఆలోచించాలి, పూజారి గారు నాది పెట్టండి అని శ్రీను, లేదు ముందే వచ్చాం నాది అని శౌర్య ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.
మాకు ముందు అని గొడవ పడుతూ ఉంటే, ఆగండి అబ్బాయిలు, మీకు దండం పెడతాను. ఇద్దరికీ ఒకే రోజు ఒకే ముహూర్తం దొరికిపోయింది. మీరిద్దరూ కంగారు పడవలసిన అవసరమే లేదు అని చెప్పడంతో, అయితే బ్రో మనం కార్యానికి షాపింగ్ చేసుకు వెళ్ళాలి పద బ్రో వెళ్దాం అని శ్రీను అంటే, కార్యానికి ఏం షాపింగ్ ఉంటుంది బ్రో అని శౌర్య అంటాడు. ఉంటుంది, నీకు తెలియదేమో, నేను చెప్తాను పద బ్రో అని శ్రీను శౌర్యని తీసుకువెళ్ళిపోతూ ఉంటే జానకి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటారు. రేయ్ మళ్ళీ నువ్వు ఎందుకురా రోడ్లో తిరుగుతున్నావు, వద్దురా వెళ్దాం పదరా అని రఘురామ్ కనుక మనల్ని చూశాడంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని శ్రీకాంత్ చెప్తున్నా కూడా, రేయ్ ఆ రఘురామ్ గాడు మనల్ని ఎందుకు చూస్తాడ్రా, ఎప్పుడూ వాడి కంట పడుతూ మనం తిరుగుతామా ఏంటి, వాడిక్కడికి రావాలా మనల్ని చూడాలా, అదంతా జరగదులే అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా రఘురామ్ ఎదురుగా వస్తూ ఉంటాడు. రేయ్ అదిగోరా ఆ రఘురామ్ గాడు అని శ్రీకాంత్ చెప్పడంతో, రేయ్ పారిపోరా అంటూ ప్రభాస్ శ్రీకాంత్ చెరొక వైపు పరుగులు పెడుతూ ఉంటారు. రేయ్ ప్రభాస్గా ఆగరా అంటూ రఘురామ్ వాళ్ళని వెంటపడుతూ ఉంటాడు. అలా రఘురామ్ వాళ్ళని వెంటపడి ప్రభాస్ని చితగ్గొట్టి, నిజం చెప్పరా, నీ చేత ఇదంతా చేయించింది ఎవరు, పార్వతిని నదిలో వేయించింది ఎవరు, నిజేత ఎవరో ఒక లేడీ ఇదంతా చేయించిందంట కదా, చెప్తావా లేదా అని రఘురామ్ నిలదీయడంతో ప్రభాస్ ప్రవళికనే ఇదంతా చేయించిందని నిజం చెప్పేస్తాడు. దాంతో రఘురామ్ కుప్పకూలిపోతూ ఉంటాడు. జానకి అటుగా వెళ్తూ కుప్పకూలిపోతున్న రఘురామ్ని ఏంటండి ఇలా అయిపోతున్నారు అని అడగడంతో, ఇదంతా చేసింది ఎవరో కాదు ప్రవళికని అంట, పార్వతిని నదిలో వేసింది ప్రవళికని అంట, అంటే నీకు నాకు మధ్య చిచ్చు పెట్టి మనం విడిపోయేలా చేసి తను సంతోషపడదామనుకుంది. ఆ ప్రవళికని అస్సలు ప్రాణాలతో వదిలిపెట్టను, చంపేస్తాను అంటూ సైకిల్లో బయలుదేరి వెళ్తాడు. రఘురామ్ ఎక్కడ చంపేస్తాడో అని ముందుగానే జానకి ప్రవళిక దగ్గరికి వెళ్తూ ఉంటుంది. జానకి వెళ్ళేసరికి ప్రవళికని ఎవరో రివాల్వర్తో షూట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. రఘురామే ఇదంతా చేశాడని అనుకున్న జానకి వెంటనే అక్కడ పడి ఉన్న రివాల్వర్ని చేతిలోకి తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి, ప్రవళిక గారిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని జానకిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక తర్వాత ఇదంతా రఘురామ్ చేయలేదని తెలుసుకుని జానకి, అయ్యో నేను అనవసరంగా బుక్ అయిపోయానే అని బాధపడుతూ ఉంటుంది.